సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గ్రూప్ 2 మెయిన్స్లో చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ కింద ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఉన్నాయి అండ్ బల్కీగా కనిపిస్తున్నాయి ఈ లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. అయితే వీటిని కొంచెం స్ట్రాటజిక్ వేలో ఎలా మనం ట్యాకిల్ చేయాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలి, అండ్ ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ మార్క్స్ అనేది ప్రొడక్టివిటీ లెవెల్ అనేది పెరుగుతుంది, ఈ క్యాలిక్యులేషన్ అనేది కూడా అవసరం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏవైతే రెడీమేడ్ మ్యాగజైన్స్ ఉంటాయో మార్కెట్లో అవి చదువుతున్నారు. అవి చదవండి. దాంతోపాటు గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది కూడా మీరు చదవాలి. అయితే ఇది చదవాలంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది. సో వాటినండి కూడా ఫిల్టర్ చేసి నేను మీకు ఎగ్జామ్ ట్రెండ్స్ తగినట్టు ప్రాపర్ అనాలిసిస్ చేసి మీకు కంటెంట్ అయితే ఇస్తున్నాను. ఇది ఒక ఫ్రీ ఇనిషియేటివ్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ టైం మన గైడెన్స్లో గ్రూప్ 2 నుంచి కూడా జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది ఫనీకి, వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ గైడెన్స్ అండ్ మెటీరియల్. ప్రొవిజన్ ఎక్సైజ్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే ఉమాదేవి కూడా డీటీ వచ్చింది, వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ గైడెన్స్ అండ్ మెటీరియల్. అలాగే గ్రూప్ 1లో కూడా మంచి సెలెక్షన్స్ వచ్చాయి. ఈవెన్ తెలంగాణలో కూడా రీసెంట్గా చాలా మంచి సెలెక్షన్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ అనేవి మీరు ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మిషన్ శక్తి అని ఉంది. ఓకే, ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో వచ్చిన క్వశ్చన్. ఓకే, డిఆర్డిఓ సంబంధించిన మిషన్ శక్తి. ఓకే, అండ్ ఇదే మిషన్ శక్తి మీద వేరే రాష్ట్రాల్లో చూడండి మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇదొక క్వశ్చన్ ఉంది, అలాగే ఇదొక క్వశ్చన్ ఉంది. అంటే మిషన్ శక్తి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు దేనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చింది కదా. అలాగే ఇంతకుముందు చూసుకున్నా సరే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017 పేపర్లో చూడండి, ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 పేపర్, ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017 పేపర్. సో దీంట్లో కూడా నేమ్ మీద అడిగారు. అప్పుడంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తక్కువ, ఇప్పుడంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచారు అండ్ స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అలాగే డిఆర్డిఓ సంబంధించింది స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చి స్టాటిక్ పార్ట్ మీద అడిగారు ఇంతకుముందు. ఇది ఎప్పుడు, ఇది సివిల్ సర్వీస్లో అడిగారు 2015 అనుకుంటా. అలాగే ఇప్పుడు మిషన్ శక్తి మీద కూడా మన క్వశ్చన్స్ అయితే 2 కనిపించినాయి లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ కూడా. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకున్నా సరే ఇది కూడా డిఆర్డిఓ సంబంధించిన నిర్మల్ మిసైల్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, అంటే డిఆర్డిఓ ఈ ఏరియా తనకు ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమవుతుంది కదా. సో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు రేపటి రోజు మీకు ఒక్క క్వశ్చన్ వచ్చినా సరే ఆ ఒక్క మార్క్ మీ చేతిలో ఉన్నట్టే కదా. ఓకే, సో లాస్ట్ వీడియోలో మీకు ఇస్రో గురించి చెప్పాను. ఓకే, దాని మీద మీకు ఒక 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి, దీని మీద మీకు ఒక 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి. యావరేజ్గా మీరు 100% మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ అనేది పెరిగిందా లేదా, ఇది మన క్యాల్కులేషన్. ఓకే, సో ఒక 4 to 5 క్వశ్చన్స్ వచ్చినా సరే ఇస్రో అండ్ డిఆర్డిఓ కలిపి మీరు 100% స్కోర్ చేయగలరు ఈ ప్యాటర్న్లో. ఓకే, అయితే ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అవేవి కూడా ఒక ఆర్గనైజ్ ఫార్మాట్ ఉండవు, ఎక్కడెక్కడో ఏవో అలా పడి ఉంటాయి, వాటిని వెతుక్కోవడం చాలా కష్టం. సో నేనేం చేశానంటే అవన్నీ కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్లో సెట్ చేసి మీకు మొత్తం సింప్లిఫైడ్ వర్షన్లో ఇచ్చేస్తాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఓకే, సో మీరేం చేస్తారంటే ఇది క్లియర్గా చదవాలి. ఏవైతే మనకి ఎగ్జామ్కి పనికొచ్చే కీవర్డ్స్ ఉంటాయో అది కూడా నేను ఆల్రెడీ హైలైట్ చేశాను. ఓకే, ఇంతకు ముందు కూడా ఇలా ఫుల్ ఫామ్స్ మీద క్వశ్చన్స్ అయితే అడిగారు, సో అందుకు నేను ఇది హైలైట్ చేశాను. అది ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్ అనేది కూడా అడిగారు, అది కూడా నేను హైలైట్ చేశాను. అలాగే ఎక్కడ ఏ లొకేషన్లో ఎక్కడ టెస్ట్ చేశారని అడిగారు ఇంతకుముందు వేరే స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కూడా, అది నేను హైలైట్ చేశాను. ఇంతకు డిఆర్డిఓ చైర్మన్ మీద అడిగారు, అది కూడా హైలైట్ చేశాను. ఇలా నేను ఏవైతే కీవర్డ్స్ హైలైట్ చేశానో ఇవి మనకి ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇంతకుముందు చూసుకున్నా సరే పాత పేపర్స్ చూసుకుంటే ఐఐటీస్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి పేపర్ చూడండి ఐఐటి మీద కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ప్రాబిలిటీ దొరికింది కదా, క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది కదా. అలాగే సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి డిఆర్డిఓ నుంచి, అది కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి పాత పేపర్స్లో. సో అది కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. దాంతోపాటు ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఆ ప్యాటర్న్ మనకు తెలియాలంటే మీరు 2016 ఏడబ్ల్యూ ప్రిలిమ్స్ పేపర్ నుంచి ఒకసారి మీరు చెక్ చేయండి. చాలా వరకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కొన్ని సెట్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ చుట్టూనే వాళ్ళు ఫ్రేమ్ చేశారు. ఓకే, సో 2016 పేపర్ నుంచి మీరు ప్రెజెంట్ పేపర్స్ వరకు కొంచెం ప్రాపర్గా మీరు చెక్ చేసుకుంటే నేను చెప్పేది ఏంటది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిజం ఏంటో ఒకసారి చూసుకోండి.
రేపటి రోజు ఆ నిజాన్ని మీరు ఫేస్ చేయాలి ఎగ్జామ్ కండిషన్స్లో. సో రియాలిటీ ఆఫ్ ఎగ్జామ్ తెలియాలంటే ఎగ్జామ్ ట్రెండ్స్ మనం గమనించాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో అక్కడ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ కరెంట్ ప్రిపరేషన్కి సింక్ చేయాలి. సో అప్పుడు మీకు మార్క్స్ అనేది స్కోర్ అనేది పెరుగుతుంది. రేపన్న రోజు ఎంత హెవీ కాంపిటీషన్ మీరు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఆబ్వియస్లీ మీరు 2025లో రాస్తారు అంటే లెవెల్ డిఫికల్ట్ ఇంకా పెరుగుతుందని అర్థం. ఓకే, ఇప్పుడు మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, అలా కూడా రావచ్చు. ఎందుకంటే గ్రూప్ 4 మెయిన్స్, ఏబిపిఎస్సి గ్రూప్ 4 మెయిన్స్ ఏదైతుందో అక్కడ అసెషన్ రీజన్ క్వశ్చన్స్ సరిగ్గా ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది ఏబిపిఎస్సిలో. సో అప్పటి నుంచి అలా ప్రతి ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి రేపటి రోజు అలాంటివి కూడా మీరు ఫేస్ చేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఏం టెస్ట్ చేశారు, వీటి మీద క్వశ్చన్స్ అడిగారు చాలాసార్లు. అలాగే ఇక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, సో దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే వచ్చినాయి రీసెంట్ ఎగ్జామ్స్లో. ఓకే, అలాగే మనకి ఈ టెక్నాలజీ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిఆర్డిఓస్ డిఫెన్స్ ల్యాబొరేటరీ. సో ఇక్కడ లొకేషన్ బేస్ కూడా ఇంతకుముందు అడిగారు. ఇలా ప్రతిదీ కూడా మనకి ఒక స్ట్రాటజిక్ వేలో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాంటి టైప్ ఆఫ్ మిసైల్, సో ఇంతకుముందు చూసాం నిర్భయ మిసైల్ అనేది చూసాం. ఓకే, ఒక క్వశ్చన్. సో దీంట్లో చూడండి, నిర్భయ్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్. అర్థమవుతుంది కదా ఎందుకు అక్కడ టైప్ అని ఇచ్చి మెన్షన్ చేశాను అది. ఓకే, సో ఒక క్లారిటీ అనేది డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు పెంచుతున్నట్టే కదా మీకు. ఓకే, మీరు ఏదైతే చదువుతున్నారో అది ఎగ్జామ్కి సింక్ అవుతుందా లేదా, ఎగ్జామ్ ట్రెండ్స్కి మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి. ఓకే, సో చదువుతున్నప్పుడు ఈ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి. ఇక్కడే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కదా, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఓకే, ఏది కూడా వేగ్గా ఉండకూడదు, ప్రతిదీ కూడా లాజికల్గా ఉండాలి, ఎనలిటికల్ వేలో మీరు థింక్ చేయాలి. సో రేపటి రోజు మీకు స్ట్రైట్ షార్ట్ క్వశ్చన్స్ లైక్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 30% ఉంటాయి, మిగతా 70% మీకు బౌన్సర్స్ ఉంటాయి. సో బౌన్సర్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఈ పీడిఎఫ్లో ఉన్న కంటెంట్ అంతా ఒకసారి చదవండి. ఇదంతా కూడా నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ కీవర్డ్స్ నేనే కదా హైలైట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా చదవండి. ఓకే, మీరు ఏదైతే చదివారో దాంతోపాటు ఇది అడిషనల్గా పెట్టుకోండి ఈ కంటెంట్ అనేది. ఇవన్నీ కూడా నేను డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచే తీసి మీకు ఇస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా చదివారనుకోండి మీకు కొంత ఎడ్జ్ రావడానికి అవకాశం ఉంది మిగతా వరకన్నా. సో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రేపటి రోజు మీకు ఇవి హెల్ప్ అవ్వచ్చు కూడా మేబీ. ఓకే, ఎందుకంటే మనం ఇప్పటి నుంచి గైడెన్స్ ఇస్తుంది కాదు, 2016 ఏడబ్ల్యూ ప్రిలిమ్స్ నుంచి నేను గైడెన్స్ అయితే ఇస్తున్నాను, మెటీరియల్స్ అయితే ఇస్తున్నాను. అండ్ అప్పటి నుంచి మనకి చాలా సెలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ టెస్ట్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. ఒకసారి ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ అన్నీ కూడా ఒకసారి చూడండి, మీకే తెలిసిపోతుంది నేను చెప్తుంది ఎంతవరకు కరెక్టా కాదని. ఓకే, సో రీసెంట్గా కూడా మనం గ్రూప్ 2 మెయిన్స్ పర్సనల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం. సో వీటికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అయితే మీకు ఈ పర్టికులర్ లింక్లో మీకు ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసి మీకు అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఫ్రీ ఇనిషియేటివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కూడా ఇస్తున్నాం సేమ్ ఇలాగ అనాలిసిస్, ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ బేస్ చేసుకొని మనం కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. పాలిటీ అయితే ఇవ్వట్లేదు, మిగతా సబ్జెక్ట్స్కి అయితే మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీ ఉంది అనుకోండి, మనకి తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ నుంచి ఏపీసీ ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు లేవు మెటీరియల్స్. సో మనం ఏం చేస్తాం, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని మొత్తం కంటెంట్ అంతా డెవలప్ చేశాను. అది కూడా డిఫరెంట్ లెవెల్స్లో బ్రేక్ చేశాను. ఏన్షియన్ మీడియం అయితే లెవెల్ 1 లెవెల్ 2లో బ్రేక్ చేశాను, మోడర్న్ అయితే 3 లెవెల్స్లో బ్రేక్ చేశాను. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ అదే ఫార్మాట్లో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకుని మొత్తం కంటెంట్ అయితే బ్రేక్ చేశాను. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ అదే ఫార్మాట్లో. ఎన్విరాన్మెంట్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది సిలబస్లో, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 2 స్పెసిఫిక్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా కొత్త. అందుకు నేను ఏం చేశాను, కంటెంట్లోనే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ యాడ్ చేసి మీకు కంటెంట్ అంతా ఇచ్చాను. నెక్స్ట్ ఎకానమీ అనేది చాలా టఫ్ ఫైట్ అవుతుంది రేపు, చాలా టఫ్ గేమ్ అవ్వబోతుంది రేపు ఎగ్జామ్లో. ఎగ్జామ్ కండిషన్స్లో డిఫరెంట్గా ఎడ్జ్ అయితే తీసుకోవడానికి మనకి చాలా స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అవసరం. సో దానికి కావాల్సిన కంటెంట్ అంతా మీకు బిల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ ప్లే 1లో
మొత్తం బేసిక్స్ ఇచ్చాను. 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి యూపీఎస్సీ, ఏపీఎస్సీ, వేరే స్టడీస్ అన్ని కలిపి దాంట్లో ఏ కీవర్డ్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయో ఆ కీవర్డ్స్ బేస్ చేసుకుని సంబంధించిన బేసిక్స్ అని ఇచ్చాను. ఇది కనుక మీకు అర్థమైతే మీకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్ స్పీచ్, యూనియన్ బడ్జెట్, అలాగే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, వైట్ పేపర్స్, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, అలాగే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్, పాలసీస్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా విత్ డీటెయిలింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అలాగే ఎన్సీఆర్టీ ఎకానమీస్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 పేపర్ చూడండి, దాంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి 30లో. అవి ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ గా పిక్ చేశారు. సో ఎన్సీఆర్టీస్ మొత్తం క్లాస్ 90 పేజెస్ లో మీకు ఇచ్చేసాను. అలాగే పవర్ ప్లే 3 ఇన్ డీటెయిల్ చాలా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ అనమాట ఇది. సో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అనలిటికల్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకని చాలా డీటెయిల్ గా ఒక 292 పేజ్ మీకు ఇచ్చాను. అలాగే తెలుగు అకాడమీ నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అంత బల్కీ బుక్ నుంచి మీకు 38 పేజెస్ మొత్తం మీకు 1 లైనర్స్ కింద ఇచ్చాను. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఇలా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతారు. తర్వాత ఏపీ ఎకానమీ, ఇప్పుడు ఈ బేసిక్స్ అన్ని రాకపోతే ఇది అర్థం కాదు. ఓకే, ప్రతిదీ కూడా ఎకానమీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకున్న సోర్స్ ఏంటి? లేటెస్ట్ బడ్జెట్ స్పీచ్, సోషల్ ఎకనామిక్ సర్వే, వైట్ పేపర్స్, స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అండ్ పాలసీస్. సో వీటి మీద మీకు క్వశ్చన్స్ రావాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ మనకి తెలంగాణలో అయితే స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చాయి. అందుకని స్టాటిక్ పార్ట్ కూడా ఒక 35 పేజ్ మీకు ఇచ్చాను. సో మొత్తం అంతా కూడా డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని మీకు ఇచ్చాను. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్, బ్లూ ప్రింట్ ఇప్పుడైతే మీకు ఎలాగా అనాలిసిస్ మీకు చూపిస్తాను, సేమ్ అదే లెవెల్లో మీ కంటెంట్ అయితే బ్రేక్ చేసి ఇలా అనాలిసిస్ బేస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి వెళ్ళినా సరే, ఆ స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్ ఎంత అవుట్ ఆఫ్ ద రీచ్ వెళ్ళినా సరే, మన కంటెంట్ డేటా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ చేయడానికి అండ్ అది రైటా కాదని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఈజీగా ఎలిమెంట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా. సో కంటెంట్ అయితే ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. అండ్ స్టడీ మెటీరియల్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ప్రింట్ ఆప్షన్, ఎడ్ ఆప్షన్ ఉండదు. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు పాలిటీ కూడా ఇంక్లూడ్ కాదు. సో ఫుల్ లెంగ్త్ స్టడీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మీరు చదివిన సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ బేస్డ్ అనాలిసిస్ కూడా మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో అని మీరు గమనిస్తే, మీకు అవసరం ఉంటే అప్పుడు కాంటాక్ట్ చేయండి ఈ వాట్సాప్ నంబర్కి. సో లేదు ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే, ఏపీ ఎకానమీ కూడా మనం ఇస్తున్నాం. సో లేటెస్ట్ ట్రెండ్స్ బేస్ చేసుకొని మొత్తం మీకు చెప్పినట్టు డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని. ఓకే, ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏపీ ఎకానమీ అంతా ఏదైతే మీకు చూపించానో సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ డాక్యుమెంట్స్, వాటిని బేస్ చేసుకొని మొత్తం ఏపీ ఎకానమీ అంతా కూడా కంటెంట్ డెవలప్ చేశాను. సో కంప్లీట్ అనాలిసిస్ బేస్ మీకు ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏపీ ఎకానమీ సంబంధించిన కంటెంట్ అవసరమైనా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా పీడిఎఫ్ ఉంటుంది, ప్రింట్ ఆప్షన్, ఎడ్ ఆప్షన్ అయితే ఉండవు. ఓకే, దట్స్ ఇట్ వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. లాస్ట్ 1 మంత్ నుంచి చాలా మంది కాంటాక్ట్ చేశారు పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని. సో ఫైనలీ అన్ని కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్, టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే మనోజ్ ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది, దీని కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ మెటీరియల్ అండ్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది. ఇలాగా ఏసీటీ ఓల్గా, ఎక్స్ఎస్ఎల్గా, ఏఎస్ ఓల్గా డీటెయిల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్ లో. అలాగే తెలంగాణలో కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో కూడా నాన్ లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ ట్రెజరీగా అయితే క్రాక్ చేయడం జరిగింది. అలాగే గురుకుల డిఎల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గురుకుల జిఎల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. అండ్ టీఎస్పీసీ గ్రూప్ 4 రీసెంట్ గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ న్యూస్ పేపర్స్ లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత, గ్రూప్ 4 సర్వీస్ వచ్చిన తర్వాత. సో మొన్న రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్, గ్రూప్ 4 రిజల్ట్స్. సో ఫైనల్ సెలక్షన్స్ అన్ని కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను. సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది. అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. పాలిటీ లెక్చర్స్ స్టేట్ 3rd ర్యాంక్. అలాగే జయంత్ తనకి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది సింగరేణి జూనియర్ ఇన్స్టిట్యూట్ లో. ఏడబ్ల్యూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నవ్య. ఇలాగా చాలా మంది మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అటు ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో, అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా
మంచి సర్వీస్ లో సెలక్షన్స్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్ గా గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో కూడా ఆ టెస్టిమోనియల్స్ అని కూడా మీకు చూపించాను. అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా మీకు డీటెయిల్స్ అని కూడా చూపించాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇంకా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కొన్ని వందల్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సనేషన్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన నేను ఫోకస్ చేయాలి. మీ బలం బలహీనత రెండు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది. ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది. సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకున్నాను. ఈవెన్ ఫ్రమ్ 2018 బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్ గా తీసుకుంటున్నాను. అండ్ ఆ లిమిటెడ్ గా తీసుకొని ట్రైన్ చేయడం వల్లే మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో అది నేను నమ్మేది, అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఈ పర్సనేషన్ బ్యాచ్ లో కూడా ఎందుకంటే మీరు ఆ టాప్ 1% లో ఉండాలి. ఎందుకంటే 1:100 కాబట్టి ఆ టాప్ 1% ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు. కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ 2 మెయిన్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి. సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ లో నింపాలి. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 టైంలో అంటే ప్రిపరేషన్ టైంలో కానీ ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్ అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సో చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చేస్తున్న తప్పదే. కంప్లీట్ గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్తుపోతున్నారు తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి, ఎలా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవాలి, మార్క్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీ అయితే మిస్ అవుతుంది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్ ప్రతి లైన్ కౌంట్ గా చదువుతున్నారు, అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్. అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో లేకపోవడం వల్ల కూడా అది చాలా మంది మిస్టేక్స్ అవుతున్నాయి. అండ్ అట్లీస్ట్ ఒక 5 to 6 days రివిజన్ లేకుండా ఎగ్జామ్ లో కూర్చుంటున్నారు. సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లం. అలాగే లాస్ట్ ఆఫ్ రివిజన్ నోట్స్ అయితే షార్టర్ ఫామ్ లో నోట్స్ అది కూడా చాలా మంది దగ్గర ఉండట్లేదు. అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సోర్సెస్ ఏంటి, ఏ విధంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు, ఆ బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో పీవైక్యూస్ సాల్వ్ చేయకుండా, పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. సో అలాగే మీరు ఇన్ కేస్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్ లో. అలాగే బౌన్సెస్ ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్ లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు. అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి, ఎలాగ ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్ లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయడం మిస్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ రిటెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఒక 1 to 2 times చదివి ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే మెమరీ రిటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎగ్జామ్ కి వెళ్లే ముందు అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ ఎడ్జ్ అనేది దొరకదు. సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది. ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ని అసలు పట్టించుకోవట్లేదు. అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు. సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్. సో ఇవి మీరు ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సైకిల్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్ లో ఐడెంటిఫై చేయాలి, టిక్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. టోటల్ మీకు 4 స్లాట్స్ ఉంటాయి. ఒక్కో స్లాట్ మీకు 45 minutes టైమ్. అండ్ ప్రతి 10 days కి మీకు ఒక స్లాట్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ, ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్. అండ్ మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. ఇన్ కేసు చూడకపోతే ఆ 30 క్వశ్చన్స్ 30 బౌన్సెస్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను. అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ 1-to-1 పర్సన్ ఇంటరాక్షన్, డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు, ఎన్నిసార్లు చదువుతున్నారు, కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఓన్లీ మెమరీ బేస్డ్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, ఎలాగ ఆలోచించాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ ని, అండ్ ఎలాగా స్ట్రాటజిక్ గా ఎడ్జ్ అనేది తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్ అవుట్ చేయడానికి. ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సో గూగుల్ మీట్ లో ఈ 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. అండ్ డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అదే సెకండ్ స్లాట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ. ఓకే, దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్, దాంతో పాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే స్లాట్ 3 లో ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ ఉంటుంది. అలాగే స్లాట్ 4 లో ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇలా డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ నాకు 10 days టైం ఉండి 10 days లోనే మీ పర్ఫార్మెన్స్ లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్ కి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ రోజుకి వెళ్తుంది. సో ఆ ఫస్ట్ 10 days లోనే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మొత్తం 4 స్లాట్స్
అవ్వగానే నేను చెప్పినట్టు 100% నేను చెప్పినట్టు చేయాలి. నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు. ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు. ఓకే, సో ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీరు చెప్పినట్టు. ఓకే, మీకు అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి 8143746589. అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏవైతే ఇస్తాను, సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు. ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మన ఇస్తుంది. సో ఇలాగా 4 స్లాట్స్, దాంతో పాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, స్టడీ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్ కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఎయిట్ ఆప్షన్ కానీ ఉండదు. సో దట్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.